వచ్చే సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగే క్లాష్ పై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వచ్చేస్తోంది. 1 బై 1 విడుదల తేదీలు వచ్చేస్తుండడంతో ఈ రేస్ లో ఎవరు నిలుస్తారు, ఇంకా ఏ సినిమాలు తప్పుకుంటాయనే సస్పెన్స్ కి ఎండ్ కార్డ్ పడుతోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించే సీజన్ నుంచి స్టార్ హీరోల సినిమాలు అవుట్ ఆఫ్ రేస్ అనే న్యూస్ వైరల్ అవుతోంది. సంక్రాంతి ఫెస్టివల్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఎంతో స్పెషల్. ఈ ఇయర్ కూడా మరోసారి ప్రూవ్ అయింది. 2026 సంక్రాంతికి థియేటర్స్ లోకి వచ్చిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ సేఫ్ వసూళ్లతో లాభాలు చూశాయి. ఈ లిస్ట్ లో మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు 375 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీంతో 2027 సంక్రాంతి రేస్ లోనూ చిరంజీవి సినిమా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కి బిగ్ ట్విస్ట్ ఎదురవుతోంది. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా సంక్రాంతి బరిలోకి సడన్ ఎంట్రీ ఇవ్వడంతో మెగా 158 అవుట్ ఆఫ్ ది రేస్ అనే న్యూస్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి విషయంలో మాత్రమే కాదు, నందమూరి బాలకృష్ణ ప్రెస్టీజియస్ సినిమాల విషయంలోనూ ఇలాంటి రూమర్సే వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో NBK 111 సినిమా చేస్తున్న బాలయ్య కొరటాల శివతోనూ భారీ సినిమాని ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాని 2027 సంక్రాంతికి విడుదల చేసేలా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. గోపీచంద్ మలినేని సినిమాతో పాటు కొరటాల శివ ప్రాజెక్ట్ ప్యారలల్ గా చేయాల్సిన బాలయ్య ప్రస్తుతం లెగ్ ఇంజురీ కారణంగా రెస్ట్ కి పరిమితమయ్యారు. దీంతో వచ్చే సంక్రాంతికి బాలయ్య కొరటాల సినిమా ఉండకపోవచ్చు. వచ్చే సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ బరిలో చిరంజీవి బాలకృష్ణ సినిమాలే కాదు, అక్కినేని నాగార్జున సినిమా కూడా రాకపోవచ్చు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కెరియర్ లో ల్యాండ్ మార్క్ మూవీ 100వ సినిమాలో నటిస్తున్నారు నాగార్జున. తమిళ డైరెక్టర్ రా కార్తిక్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో టబు కీ రోల్ ప్లే చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా విడుదలపై ఈ నెల 29న నాగార్జున బర్త్డేకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా 2027 సంక్రాంతి రేసులో విక్టరీ వెంకటేష్ మినహా మిగిలిన టాలీవుడ్ సీనియర్లంతా లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.